అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కోత దశలో ఉన్న మిరపను ఆశిస్తున్న చీడపీడలు, నివారణ చర్యలు, మామిడిలో పిందెరాలుడు సమస్య, పిందె కట్టడాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాల్లో మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటి. గత సంవత్సరం ఎక్కువగా పలికిన మిరప ధరలను చూసి ఈ సంవత్సరం అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 88,000 ఎకరాల్లో మిరపను విత్తుకున్నారు. ఇలా విత్తుకున్న పంటలో ప్రస్తుతం కోతలు జరుగుతున్నాయి. మిరప వేసిన ప్రారంభం నుంచి పలు రకాల చీడపీడలు పంటను ఆశిస్తుంటాయి. వీటి నివారణకు రసాయనాల పిచికారీ సర్వసాధారణం అయిపోయింది. కానీ ఈ సంవత్సరం కోత దశలో ఉన్న పైరులో కూడా చీడపీడలు కనిపిస్తూ పంట నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా కాయకుళ్ళు, నల్లతామర వంటి సమస్యలు ఇప్పుడు మిరప తోటల్లో కనిపిస్తున్నాయి. వీటి నివారణకు విచక్షణారహితంగా పిచికారీ చేయడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా కాయ నాణ్యత కూడా కోల్పోతోంది. వీటి నివారణకు కొన్ని యాజమాన్య చర్యలతో పాటు ఒక పక్కా ప్రణాళికతో సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవితో మా ఈటీవీ ప్రతినిధి లింగయ్య ముఖాముఖిలో సూచిస్తున్నారు. చేతికొచ్చే దశలో ఉన్న మిరప పైర్లకు ప్రస్తుతం ఆశిస్తున్న తెగుళ్ల దెబ్బతో సాగుదారులు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం మిర్చిని ఏరువేత దశలో ఉన్న మిర్చి పంటను కాపాడుకునేందుకు ఎటువంటి మందులు పిచికారీ చేయాలి, అదేవిధంగా గిట్టుబాటు ధర అందిపుచ్చుకునేందుకు ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు మనతో పాటు వైరా కేవీకే శాస్త్రవేత్త రవి గారు ఉన్నారు. సార్, ముందుగా జిల్లాలో మిర్చి పంట రాష్ట్రంలోనే అత్యధికంగా సాగవుతున్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకటిగా ఉంది. ఈ జిల్లాలో ఈసారి కూడా రైతులు తీరని వేదనకు గురవుతున్నారు. తెగుళ్ల దెబ్బతో వేలాది ఎకరాల్లో పంట పూర్తిగా రైతుల చేతికి అందకుండా పోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం జిల్లాలో పంట మిర్చి సాగుదారుల పరిస్థితి ఏంటి, పైర్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? చాలా చోట్ల మనకు ఎర్లీ స్టేజ్లో ఆగస్టు సెప్టెంబర్ టైంలో కూడా ఈ బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడడం వల్ల కూడా ఎర్లీ స్టేజ్లోనే మనకు ఈ జెమినీ వైరస్ ఆకుముడత అనేది కూడా రావడం జరిగింది. తర్వాత కూడా మనకి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే చాలా తోటల్లో కూడా ఎక్కువ కూడా ఈ కాయకుళ్ళు తెగులు, అదేవిధంగా ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా ఎప్పుడైతే పూత స్టార్ట్ అయిందో మనకి ఈ తామర పురుగులు, ముఖ్యంగా మనకు నల్ల తామర పురుగులు, ఈ మిరపలో కొత్తగా ఈ నల్ల తామర పురుగులు అంటే త్రిప్స్ ప్యారిస్ మైనస్ అనేది కూడా కొత్తగా ఈ తామర పురుగులు అనేది కూడా ఆకుతో పాటు కూడా పువ్వు మీద ఆశించి పువ్వుని గోకి రసం పీల్చడం వల్ల, తర్వాత కాయలు తయారైన తర్వాత కూడా కాయల మీద గోకి పడడం వల్ల కూడా చాలా వరకు కూడా ఈ పూత కూడా రాలిపోవడం, తర్వాత కాయ కూడా రాలిపోవడం కూడా జరిగింది. గత 1 మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మన వాతావరణాన్ని కూడా మొత్తం కూడా మనకు ఉష్ణోగ్రతలు తగ్గిపోయి తద్వారా ఈ మంచు వాతావరణం కూడా బాగా ఏర్పడడంతో కూడా ముఖ్యంగా ఈ కాయకొల్లు తీగలు అనేవి కూడా చాలా వరకు తోటలలో కూడా గమనించడం జరిగింది. దాంతోపాటు కూడా ఎప్పుడైతే కనుక ఈ బెట్ట పరిస్థితులు ఉండే, అదేవిధంగా పొడి వాతావరణం కూడా అక్కడక్కడ కొంత ఈ బూడిద తీగలు, ఇవి ప్రధాన సమస్యలు కూడా కనబడడం జరిగింది. సో దాంతోపాటు మధ్యలో కూడా మనకి ఎప్పుడైతే కాయ తయారైందో ఆ టైంలో కూడా ఎక్కువ కూడా ఎండు తీగలు, సో కొన్ని ప్రాంతాల్లో కూడా మిరప వేసిన తర్వాత కూడా మళ్ళీ ఎండు తెగులు వచ్చిన తర్వాత పంట మార్పిడి చేసుకోవాలి. లేనట్లయితే మళ్ళీ మనకి ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని
చోట్ల కూడా మనకి ఎండు తెగులు సమస్యలు కూడా మనకు ముఖ్యంగా రైతు పంటల్ని సందర్శించినప్పుడు కూడా మనం గమనించడం జరిగింది. ఇవి ప్రధానంగా మనకు మిరపలో ఉన్న మనం ఈసారి ఎదుర్కొన్న పురుగులు, అదేవిధంగా తెగుళ్ళు. అన్ని మండలాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మిర్చిని ఏరువేత కార్యక్రమం కొనసాగుతుంది కదా. ఈ దశలో ఎటువంటి తెగుళ్ళు పంటను దెబ్బతీస్తున్నాయి, వాటి నివారణ కోసం రైతులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు ఏంటి? సో ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మనకు కొన్ని చోట్ల ఎవరైతే కనుక రైతులు ముందుగా నాట్లు వేశారో ఆల్రెడీ మనకు సెకండ్ పికింగ్లో ఉంది. ఎవరైతే కనుక కొద్దిగా సెప్టెంబర్ అదేవిధంగా కొద్దిగా లేట్గా వేశారో ముఖ్యంగా మనకు ఫస్ట్ పికింగ్ స్టేజ్లో ఉంది. అంటే ఓవరాల్ కనుక మనం చూసుకున్నట్లయితే 2వ నుంచి 3వ దశ అదేవిధంగా ఈ పికింగ్లో ఉంది. సో ఈ టైంలో కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు 3 సమస్యలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఈ నల్ల తామర పురుగులు ముఖ్యంగా పూతను అదేవిధంగా కాయలను ఆశించడం, పువ్వులు అదేవిధంగా ఆకులు మొత్తం కూడా మనకు రాగి రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లా రాగి రంగులోకి మారిపోయిన తర్వాత పూత అంతా మారిపోయి పువ్వు కూడా రాలిపోతుంది. ఎప్పుడైతే అధిక శాతంలో కనుక పువ్వు కనుక రాలిపోయినప్పుడు వెంటనే మళ్ళీ మనకు కాయ కూడా పిందె కూడా వచ్చే సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నల్ల తామర పురుగులు ఎప్పుడైతే కనుక కాయ మీద ఆశించి గోకడం వల్ల కూడా కాయ కూడా మొత్తం కూడా మనకు గట్టిగా మారిపోవడం, అలాంటి కాయల్ని మనం మార్కెట్ తరలించకూడదు. కొద్దిగా మార్కెట్ కూడా తక్కువ ధర కూడా రావడం జరుగుతుంది. అదే ముఖ్యంగా నల్ల తామర పురుగులు. అదేవిధంగా కాయకుళ్ళు. సో కాయకుళ్ళు ఇప్పుడు చాలా వరకు కూడా మనకు రైతులు అందరూ చెప్తుంది ఏంటంటే ఈ తాలు కాయలు అవుతున్నాయి, మొత్తం కూడా ఆకుల మీద ఈ కాయల మీద కూడా మొత్తము ఈ నల్లగా మారిపోతున్నాయి. అంటే ముఖ్యంగా దానికి కారణం ఏంటంటే కాయకుళ్ళు, ఫ్రూట్ రాట్ అని అంటాం. దీనికి కారణం ఏంటంటే మనకు ఫంగస్ శిలీంధ్రం, ముఖ్యంగా మనకు కొల్లెట్రోట్రైకమ్ క్యాప్సిస్ అనే ఫంగస్ శిలీంధ్రం ద్వారా ఈ కాయకుళ్ళు రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక ఇట్లాంటి వాతావరణం, పొగ మంచు వాతావరణం లేకపోతే ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దానికి ఎక్కువ కూడా మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో మనకు చూసుకున్నట్లయితే కాయ మీద మనకి నల్లటి స్పాట్స్ కనపడడం జరుగుతుంది. ఎప్పుడైతే నల్లటి మచ్చలు ఏర్పడిన తర్వాత క్రమేపీ ఈ మచ్చలు అనేవి కూడా పెద్దగా మారిపోయి కాయ మీద మొత్తం కూడా ఈ విధంగా నల్లగా మారిపోయి తీవ్రమైన ఎప్పుడైతే కనుక అది ఉధృతి ఉన్నప్పుడు కూడా కాయలన్నీ కూడా తాళకాయల్లాగా మారిపోవడం, లేకపోతే ఆ ఫంగస్ యొక్క శిలీంధ్రాలు మొత్తం కూడా ఈ విధంగా కాయల మీద మారిపోవడం జరుగుతుంది. మీరు చెప్పిన ప్రకారం సార్, ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉంటే అందులో సగం కాయలు పైగా ఇట్లనే తయారవుతున్నాయి. ఎందుకు దీన్ని కాపాడుకునేందుకు మార్గాలు లేవా? మార్గాలు ఉన్నాయి. మార్గాలు అంటే ముఖ్యంగా మనము ఎర్లీ స్టేజ్లోనే మన పంటని ఎప్పుడప్పుడు సందర్శించాలి. జనరల్గా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనకు కొద్దిగా బాగా జాగ్రత్తగా వండుకుంటూ ఎప్పుడైనా కనుక మనకు కాయకూరలు ఎర్లీ స్టేజ్లో కనుక కనబడట్లయితే కంపల్సరీ మనము సస్యరక్షణ మందులు పిచికారీ చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఎర్లీ స్టేజ్లో మనకు ప్రోపికొనజాల్ 1 మిల్లీలీటర్ కానీ లీటర్ నీటికి, లేకపోతే డైఫెనకొనజాల్ కానీ 0.5 మిల్లీలీటర్లు కానీ, లేకపోతే మనకు కాపర్ ఆక్సిల్ 3 గ్రాములు కానీ, లేకపోతే మనకు మ్యాంకోజెబ్ కానీ, లేకపోతే క్యాప్టన్ 1.5 గ్రామ్స్ కానీ, లేనట్లయితే మనకు టెబుకొనజోల్ కానీ. సో ఇలాంటి మందుల్ని మనం ఎర్లీ స్టేజ్లో మనం స్ప్రే చేసుకోవాలి. ప్రధానంగా ఎకరాకు ₹1,00,000 పైన పెట్టుబడులు పెట్టిన రైతులు చివరికి చేతికొచ్చే దశలో ఈ తెగుళ్ళ నివారణ కోసం అత్యధికంగా పురుగు మందులు వాడుతున్నారు. ఈ ప్రభావం పంట దిగుబడిపైన ఏమైనా పడుతుందా? ఎక్కువ పురుగు మందులు వాడకుండా ఏం చేయాలి? అంటే ఎక్కువ పురుగు మందులు వాడకుండా మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనకు సిఫార్సు చేసిన మందులు ఉంటాయో అవి ఎర్లీ స్టేజ్లో కంపల్సరీ మనము స్ప్రే చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనకు ఎప్పుడైతే జనరల్గా మనకు వ్యాధి ముదిరిన తర్వాత మనకు మందులు ఒకసారి కొట్ట కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే తొలి దశల్లోనే కనుక ఈ తెగుళ్ళి గుర్తించి తద్వారా కనుక ఎర్లీ స్టేజ్లోనే కనుక మనము ఏదైతే సూచించిన మందులు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మందులు కూడా ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మందుల మీద కూడా ఖర్చు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కనుక ఒకసారి తెగులు ఉధృతి ఎక్కువైన తర్వాత మనం చాలా రకాల మందులు కొట్టరు. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ స్టేజ్లో చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఈ కాయకులు తెగులు వచ్చేటప్పుడు వెంటనే ఒకే మందుని పలుమార్లు సార్లు కొడతారు. అంటే సేమ్ అదే రిపీట్ స్ప్రేయింగ్ చేయకూడదు. సో ఎప్పుడైతే కనుక ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు మన పురుగు మందులు మార్చుకుంటూ చేసుకోవాలి, తెగుళ్ళ మందులు మార్చుకోవాలి. సో రొటేషన్ పద్ధతిలో ఒక తెగులు మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ ఇంటర్వెల్ తర్వాత కనుక తగ్గనట్లయితే మళ్ళీ వేరే తెగులు మందులు స్ప్రే చేసుకోవాలి. లేనట్లయితే ఒకే తెగులు మందుని పలుమార్లు సార్లు కొట్టినా లేకపోతే పెద్ద కాస్ట్లీ కెమికల్స్ ఎర్లీ స్టేజ్లో తీసుకొచ్చి కొట్టినా కూడా మనకు ఒకసారి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే మనకి ఇంతకుముందు చెప్పిన ప్రోపికొనజోల్ కానీ, టెబుకొనజోల్ కానీ, లేకపోతే క్యాప్టన్ కానీ, మ్యాంకోజెబ్ కానీ, లేకపోతే డైఫెనకొనజోల్ కానీ, లేకపోతే హెక్సాకొనజోల్ కానీ ఇలాంటి మందులు చాలా ఖర్చు తక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు బాగా కాయగూరల తెగులకి బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇలాంటి మందులు ఎర్లీ స్టేజ్లో కొట్టుకొని తర్వాత లాస్ట్ దశలో ఎజాక్సిస్ట్రోబిన్ కానీ, లేకపోతే పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెటిరామ్ కానీ, లేకపోతే టెబుకొనజోల్ ప్లస్ టైఫ్లాక్సిస్ట్రోబిన్ కానీ ఇలాంటి మందులు లాస్ట్లో మనము పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయగూరల తెగులు వచ్చినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే వీలైనంత వరకు కూడా మనకు పంటకి ఎప్పుడైతే కనుక తేమ అధికంగా పెట్టినా కూడా ఈ కాయగూరల తెగులు అనేది కూడా మనకి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే
ఎప్పుడైతే కాయకూరల తీవ్రత కనుక పంట లేకున్నప్పుడు వెంటనే మన పొలాన్ని కూడా కొద్దిగా ఆరబెట్టినట్టు చేసినట్లయితే దాని యొక్క స్ప్రెడ్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అదొకటి చేసుకోవాలి. దాని తర్వాత ఎప్పుడైతే చాలా మనకు రైతులంతా కూడా ఈ చలికాలంలో ఆల్రెడీ మనకు ఫస్ట్ పికింగ్ సెకండ్ పికింగ్ స్టార్ట్ అయింది కాబట్టి చలికాలంలో మార్నింగ్ 7-8 నుంచి కూడా కాయలు అనేది కూడా కోయడం చేస్తారు. సో ఆ టైంలో కూడా మనకు వాతావరణం కనుక చూసుకున్నట్లయితే ఈవెన్ 9-10 అయినా కూడా మనకు ఎండ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ కూడా మంచు పడుతుంది కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ మంచు కనుక కాయ మీద పడ్డప్పుడు కూడా కాయకులు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో పికింగ్ చేసి ఎప్పుడైతే కనుక ఈ తెగులు వచ్చిన కాయల్ని అదేవిధంగా మంచి కాయల్ని కలిపి కోసి అలాంటి కాయల్ని ఆరబెట్టి లేకపోతే వాటిని గ్రేడింగ్ చేయకుండా అదే కనుక బస్తాలు నింపినప్పుడు అవన్నీ కూడా తాలూకాయలాగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కోసే టైంలోనే మంచి కాయలు ఏంటివి తెగులు వచ్చిన కాయలు ఏంటి దేని దానికి గ్రేడింగ్ చేసుకొని పట్టాల మీద కానీ లేకపోతే సిమెంట్ కళ్ళాల మీద కానీ స్ప్రేయింగ్ చేసుకోవాలి, మనము ఆరబెట్టుకోవాలి. కొద్దిమంది రైతులు ఏం చేస్తున్నారంటే కేవలము నేల మీదనే మనకు ఇది ఎండబెడుతున్నారు. ఎప్పుడైతే కనుక నేల మీద ఎండబెట్టినప్పుడు ఈ కాయకూరలు ఇంకా తాలుకాయలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమిలో ఉండే తేమ కూడా మనకు కాయల్లోకి వచ్చేసి తద్వారా మనకు అఫ్లోటాక్సిన్స్ కానీ లేకపోతే ఇలాంటి రకరకాల తాలుకాయల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు మనకు బ్లాక్ టార్పాలిన్ పట్టల మీద కానీ లేకపోతే సిమెంట్ కళ్ళల మీద మనం ఆరబెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు కోసే టైంలో సుమారుగా మనకు మిరపలో 75% వరకు మనకు తేమ ఉంటుంది. సో అలాంటి తేమ అనేది సుమారు మనం 10% వరకు తగ్గించుకొని అట్లాంటి కనుక కాయలు కనుక మార్కెట్కి తరలిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అధిక తేమ శాతం కోసం మనము సరిగ్గా ఆరబెట్టకుండా కనుక ఎక్కువ ఉన్నట్లయితే తాలుకాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అఫ్లోటాక్సిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి చాలామంది రైతులు ఏం చేస్తారంటే మనకు కాయలో మనకు బస్తాలలో ఇది నింపేటప్పుడు మొత్తం నీళ్లు చల్లుతారు. సో అట్లా చేసినా కూడా మళ్ళీ మనకు మార్కెట్కి పోయేసరికి మొత్తం కూడా ఇది తాలుకాయలాగా మారిపోవడం లేకపోతే కాయ మొత్తం ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. సో అట్లాంటివి తరలించకుండా మార్కెట్కి మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ఇట్లాంటి యాజమాన్య పద్ధతులు కనుక చేసినట్లయితే మార్కెట్కి తరలించే ముందు కనుక దానికి సపరేట్ చేసుకొని కనుక చేసినట్లయితే మనకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. మిర్చి ఏరే దశలో ఉన్న రైతులంతా కూడా తగిన యాజమాన్య పద్ధతులు అవలంబించాలి. అదే సమయంలో పురుగు మందుల వినియోగాన్ని కూడా మోతాదులో వాడాలని, తద్వారా మిర్చి ఏరిన తర్వాత మిర్చిని వేరు చేసుకోవాలి. అదేవిధంగా తాలుగాయలను వేరు చేసుకొని మంచి మిర్చిని వేరు చేసుకొని రెండు వేరు రకాలుగా అమ్ముకుంటే కొంత రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్త రవికుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం. పండ్లలో రారాజు అయిన మామిడిని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? వేసవి వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది మామిడి పండ్ల కోసమే. ప్రస్తుతం మామిడి తోటలు పూత నుంచి పిందెకట్టే దశలో ఉన్నాయి. ఈ దశలో మామిడిని అనేక రకాల చీడపీడలు ఆశించి విపరీతమైన నష్టం కలిగిస్తున్నాయి. చీడపీడల సమస్యకు పిందెరాలుడు సమస్య కూడా తోడవుతుంది. మామిడిలో పిందెరాలడాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. మామిడిలో పిందెరాలుడు సమస్యకు గల కారణాలు, నివారించే మార్గాలు, పిందె కట్టడాన్ని ప్రభావితం చేసే అంశాల గురించి ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. మామిడిలో పిందె రాలిపోవడానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిందెలేర్పడేటప్పుడు వాతావరణ పరిస్థితులు, నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల బెడద మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సహజసిద్ధంగా చెట్లలో రాలే పిందెల విషయంలో రైతులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాని పిందెలు అధికంగా రాలిపోతున్నప్పుడు మాత్రం రైతులు తగిన నివారణ చర్యలు చేపట్టాలి. మామిడి చెట్లలో వచ్చే ప్రతి పూలగుత్తిలో 4000 నుంచి 6000 వరకు పూలు ఉంటాయి. ఈ పూలలో 55% మించి మగపూలే ఉంటాయి. మిగిలినవి మాత్రమే పిందె కట్టటానికి పనికొచ్చే ద్విలింగ పుష్పాలు. ఇందులో కూడా 50% మించి పూలలో పరాగ సంపర్కం జరగక రాలిపోతాయి. ఇవన్నీ పోను కేవలం ఒక పూగుత్తిలో 1 నుంచి 3 పూలు మాత్రమే కోతకు వచ్చే కాయలుగా వృద్ధి చెందుతాయి. సాధారణంగా 1000 పూలలో 1-2 పూలు మాత్రమే పిందె కట్టి నిలబడతాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో రాలిపోతాయి. పిందెలు రాలడానికి కారణాలు వాతావరణ పరిస్థితులు, నీటి ఎద్దడి, పోషక లోపాలు, హార్మోన్ల లోపాలు, చీడల సమస్యలు, పూలలో పరాగ సంపర్కం జరక్కపోవడం మొదలైనవి. సాధారణంగా మామిడిలో జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన కొత్త చిగుర్లు ముదిరి ఆ రెమ్మలకు జనవరిలో పూత వస్తుంది. కనీసం 2 నెలల బెట్ట పరిస్థితుల తర్వాత చల్లటి రాత్రులు ఉండే చలి వాతావరణం మామిడి పూత రావడానికి అనువుగా ఉంటుంది. మామిడి తోటల్లో పూత రావడం ఆలస్యమైనప్పుడు
పిందెలు ఏర్పడ్డం మార్చి నెల వరకు పొడిగించబడుతుంది. ఈ సమయంలో వాతావరణం పొడిగా ఉండి ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ రకంగా పిందెలేర్పడి వృద్ధి చెందే సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పిందెలు అధికంగా రాలిపోయే అవకాశం ఉంటుంది. మామిడిలో పిందె కట్టడానికి, పిందెలు పెరిగి అధిక దిగుబడులు రావడానికి పిందెలేర్పడే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండడం చాలా అవసరం. ఈ సమయంలో ఆశించిన మేరకు భూమిలో తేమ లేక నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడితే పిందెలు అధికంగా రాలిపోతాయి. నీటిపారుదల సౌకర్యం ఉన్న చోట నీటి తడులు ఇవ్వడంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు కూడా పిందెలెక్కువగా రాలిపోతాయి. చాలా రోజుల వ్యవధి అనంతరం ఒక్కసారిగా ఎక్కువ నీటిని కట్టినా పిందెలు రాలే అవకాశం ఉంటుంది. పిందెలు ఏర్పడి ఎదిగే దశలో చెట్లకు తగినంత పోషకాలు అందనప్పుడు లేత పిందెలు సరిగా వృద్ధి చెందక రాలిపోతాయి. జింకు, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మామిడికాయల నాణ్యతను, రాలడాన్ని ప్రభావితం చేస్తాయి. నీటి ఎద్దడి, పోషక లోపాలు, అనుకూలం కాని వాతావరణ పరిస్థితులు మొక్కల జీవక్రియలను ఇబ్బందికి గురిచేస్తాయి. దీని మూలంగా కాయలు ఎదగడానికి అవసరమైన కొన్ని హార్మోన్ల అందుబాటు కూడా తగ్గవచ్చు. ఫలితంగా చెట్లలో పిందె రాలడం అధికంగా కనిపిస్తుంది. తామర పురుగులు, పిండి పురుగులు పూతను, పిందెలను ఆశించి రసం పీల్చి పూతను, పిందెలను రాలిపోయేలా చేస్తాయి. టెంక పురుగులు, పండు ఈగ, కాయ తొలుచు పురుగులు మామిడికాయ, నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించి కాయలో గుజ్జును తినటం వల్ల కాయలు కుళ్ళిపోయి పక్వానికి రాకముందే రాలిపోతాయి. మత్స తెగులు, మసి తెగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు వంటివి మామిడిని పూత నుండి పిందె దశల్లో ఎక్కువగా ఆశించి పోషకాలు అందకుండా చేయటం వల్ల పూత, పిందె రాలిపోతుంది. మామిడిలో పూత లేదా పిందెలేర్పడే దశ నుంచి చెట్లకు 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 నీటి తడులివ్వడం వల్ల చెట్లలో పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుతో నాణ్యంగా పెరుగుతాయి. కాయలు ఎదిగే దశలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటే కాయలు త్వరగా పక్వానికి వచ్చి పండి రాలిపోతాయి. కాబట్టి నీటి తడుల విషయంలో జాగ్రత్త వహించాలి. పిందెలేర్పడే దశలో చెట్లకు సైజును బట్టి చెట్టుకు 1/2 కిలో నుంచి కిలో చొప్పున యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను 2 కిలోల వేపపిండితో కలిపి చెట్టు చుట్టూ గాడి తీసి వెయ్యాలి. ఎరువులు వేశాక నీటి తడి పెడితే కాయ రాలుడు తగ్గి కాయలు పెద్ద సైజులో పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. వర్షాధారంగా సాగుచేసే చెట్లకు ఈ దశలో మల్టీకే లీటర్ నీటికి 15 గ్రాములు మరియు యూరియా లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఎకరాకు 8 నుంచి 10 మిథైల్ యూజినాల్ ఎరలను తోటలో అమర్చుకోవాలి. ఈ ఎరలను మార్చి నెలలో సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మామిడి చెట్ల కొమ్మలకు వేలాడదీస్తే మంచి ఫలితాలు వస్తాయి. పిందెలు ఏర్పడే దశలో ఆశించే చీడపీడల నివారణకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1 మిల్లీలీటర్ ఎథోఫెన్ప్రాక్స్ మందుతో పాటు 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ దశలో ఈ మందులతో పాటు నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ NAA అనే హార్మోన్ను 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేస్తే చీడలతో పాటు పిందె రాలడాన్ని నివారించవచ్చు. అర్కా మ్యాంగో స్పెషల్ సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాములు లేదా ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు పిచికారీ చెయ్యాలి. పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చెట్లలోని కాయలను రైతులు నిశితంగా గమనించాలి. కాయలను ఆశించే టెంక పురుగు, కాయ తొలుచు పురుగులు గుడ్లు పెట్టటం, పిండి పురుగుల ఉనికిని గమనించవచ్చు. వీటి నివారణకు లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనె కలిపి పిచికారీ చెయ్యాలి. లేదా లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఇటీవల మామిడి పిందెలకు తొడిగే ఫ్రూట్ కవర్లు అందుబాటులోకొస్తున్నాయి. ఈ సంచులు మామిడి పిందెలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కట్టుకోవటం వల్ల చీడపీడల నుండి, వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాల నుండి కాయలను కాపాడుకోవడమే కాక పిందె రాలుడు సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటిస్తే మామిడిలో చీడపీడల నివారణతో పాటు పిందె రాలుడు సమస్యను తగ్గించుకుని అధిక దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
గ్రాసం కొరత ఖమ్మం జిల్లా పాడి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వానాకాలంలో వర్షాలు కురవక ఆనక వచ్చిన తుపాను ప్రభావంతో పంట చేలన్నీ నీట మునిగిపోయి గడ్డికి తీవ్ర కొరత వచ్చిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పంటకు అనుబంధంగా రైతులు పశుపోషణ చేపట్టారు. ఏటా పంట కోతల అనంతరం గ్రాసం నిల్వ చేసుకుంటుండగా గత ఆగస్టు నెలాఖరులో వచ్చిన తుపాను ప్రభావంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఉన్న పంటను సైతం యంత్రాలతో కోతలు చేయడం వల్ల సమస్య తీవ్రమైందంటూ రైతులు చెబుతున్నారు. గత 10-15 సంవత్సరాలుగా మేము గేదెలు ఉన్నాయి మాకు. వానాకాలంలో వర్షాలు ఎక్కువ లేకపోవడంతో గడ్డి అసలు దొరకటం లేదు పశువులకి. అందులో ఒకటి ఉన్న కోతలు కోసే టయానికి వర్షాలు రావడం వల్ల చైన్ మిషన్లు ఎక్కువగా తిరిగి గడ్డి అసలు దొరకకుండా పోయింది. ఇప్పుడు నీళ్ళు అనేవి లేక మొత్తం పొలాలన్నీ బీడైవి గడ్డి దొరకటం లేదు. ప్రభుత్వం తరపున ఇప్పుడు మాకు సబ్సిడీ అన్నా గడ్డి అన్నా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా నాన్నగారికి ఒక 7-8 ఎకరాలు ఉంది, ప్లస్ ఒక 10 బరిగుడ్లు దాకా ఉన్నాయి. బరిగుడ్లకి విపరీతంగా డిమాండ్, పాలకి బాగా డిమాండ్ వచ్చింది. కానీ గడ్డికి విపరీతంగా మాకు అసలు దొరకట్లా. ఒక గడ్డి మోపులు కొన్నాయన్నా బయట ఒక 150 రూపాయల నుండి 200 రూపాయల దాకా పలుకుతుంది. గడ్డి మోపులు దందా మారిపోయింది. మనం బయట బీడుబాడ గడ్లు అన్న పెంచుకున్నాయి, అవి కోసుకున్నాయంటే ఇప్పుడు దేవుడి మాన్యాలు అలాంటి దానికి 5,000-10,000 వేలంపాట పెట్టి వాళ్ళే మేపుకుంటున్నారు. మమ్మల్ని కూడా కోసుకుని ఇట్లా దానికి మాకు ఏం చేయాలో అర్థం కావట్లా. కాబట్టి ప్రభుత్వం అనేది మాకు ఏమన్నా వాళ్ళ తరపున యూనిట్లు పెంచి గడ్డి పెంచుకునే అట్లాంటి ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా ఉంటే మేము బాగుండిద్దని కోరుకుంటున్నాం. గతంలో పశువులను మేపేందుకు ఊరు బయట పచ్చిక బయళ్లు, ఖాళీ ప్రదేశాలు ఎక్కువగా ఉండేవని, గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి భూముల ధరలకు రెక్కలు రావడంతో గ్రాసానికి గడ్డు పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. గడ్డి కొని మేపాలంటే భారమవుతోందని వాపోతున్నారు. అకాల వర్షాల వల్ల గేదెలకు కూడా గడ్డి దొరికేటట్లేదు, నీళ్లు కూడా కరువుగా ఉంది. ఇది దొరకట్లేదు కదా, గడ్డి కొనాలన్నా దొరకట్లేదు. ఆ తౌడు, చెక్క, బెల్లం కూడా కేజీ బెల్లం 125 రూపాయలు ఉన్నాయి. పరిగొడ్లకి మేత దొరక్క ఇబ్బంది పడుతున్నాం. గడ్డి లేదు, గొడ్లు మేత లేక పాలు ఇట్లేదు. తౌడు కొందామంటే 70-80 రూపాయలు అవుతుంది. గడ్డి కొనలేకపోతున్నాం, గొడ్లు అగర్లాడుతున్నాయి. గొడ్లకు గడ్డి లేదు, పొలం కౌల్లో చేస్తున్నా. వర్షాలు వచ్చి మొత్తం గడ్డి పనికి రాకపోయింది. మిషన్లు పెడితే పాలకి రేట్ లేదు, పాలు 30 రూపాయలు అవుతున్నాయి. కౌల్లో పొలం చేస్తే మొత్తం లాస్ వచ్చింది ఈ సంవత్సరం. మరి గొడ్లకి ఒక 100 రూపాయలు పెట్టి గడ్డి కొన్నా గడ్డి దొరకట్లేదు. వర్షాకాలం కాలం రాక, ఈ నీళ్లు రాక గడ్డి గొడ్లకి చాలా ఇబ్బంది అవుతుందండి. తౌడు అవి కొనాలంటే చాలా రేట్ ఉన్నాయి. గొడ్లకి గడ్డి కూడా చాలా రేట్ ఉన్నాయి. పాలకి రేట్ లేదండి. చాలా ఇబ్బందిగా ఉందండి మాకు. దయచేసి గవర్నమెంట్ ఏమైనా సహకరించాలని కోరుకుంటాను. పశుపోషణ భారం కావడంతో చాలా మంది రైతులు పోషణ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వచ్చిందంటూ పాడి రైతులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రాయితీపై గ్రాసం సరఫరా చేయాలంటూ కోరుతున్నారు. జనావాసాలు పెరిగి అటవీ ప్రాంతం క్షీణిస్తున్న నేటి పరిస్థితుల్లో వన్యప్రాణుల నష్టం పంటలకు విపరీతంగా మారింది. కోతులు, జింకలు, అడవి పందులు, ఏనుగుల నష్టం రైతులకు ప్రతిబంధకంగా మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో రైతులు వీటి బెడదను తప్పించలేక పంటలను వేసుకోవడం సైతం మానుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రైతు ఒకరు మొక్కజొన్న పంటలో కోతుల బెడదను తప్పించేందుకు సోలార్ కంచె ఏర్పాటు చేసుకున్నాడు. జిల్లాలోని నర్సంపేట మండలం ముగ్ధంపురం గ్రామానికి చెందిన బైరబోయిన నర్సయ్య అనే రైతు 1 ఎకరా భూమిలో మొక్కజొన్న పంటకు ఈ ఏడాది సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశాడు. చరవాణిలో వచ్చిన సమాచారంతో సోలార్ ఫెన్సింగ్ వివరాలు సేకరించి తన పొలంలో సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఫెన్సింగ్ ఏర్పాటు తనకు ఎంతో ఉపయోగకరంగా ఉందంటూ రైతు చెబుతున్నాడు. వ్యవసాయం చేయటి 20-30 ఏళ్ళు అవుతుంది. పత్తులు పండించేది వరకు. ఇప్పుడు మొక్కజొన్న వేసిన మొక్కజొన్న కూడా కోతులు అన్ని ఆగం చేసిపోయినాయి. ఇట్లా అవుతుంది ఏందని మళ్ళీ నేను సోలారు దాని గురించి తెలిసింది. ఫోన్ లో చూసి దాన్ని ఆర్డర్ ఇచ్చిన. రాజమండ్రి ఆర్డర్ ఇస్తే ఆయనే ఇది పంపించిండు. 5 ఎకరాలకు వేసుకోవచ్చు ఇది. కానీ నేను 1 ఎకరానికి అయితే వేసిన. ప్రస్తుతం ఎట్లా ఉంటుంది అనేది ఒక 20 పైపులు కొని మొత్తం చుట్టూ నాటిచ్చిన. చుట్టూ నాటించక వైర్ తెచ్చిన. అది ఒక 1000 రూపాయలు ఖర్చు వచ్చింది. అంటే 10,000 అవి వచ్చినాయి. మొత్తం వచ్చినాయి 10,000. ఇప్పుడు సోలార్ వచ్చిన నాకైతే ఇప్పుడు బాగానే ఉన్నది. నేను వేయడానికి కారణం కోతులే. ఏ చేను వేసినా దక్కిస్తలేదు. ఇదన్నా ఎత్తే దక్కుతుందని చూసినా. ఇప్పటి వరకు అయితే కంట్రోల్నే ఉన్నాయి. కోతులు ఎక్కడెక్కడనో అడవిలో ఉండేది, అడవి పోయింది, ఊళ్ళలో పడ్డాయి. ఆగం చెప్తాను. ఏ చేను దక్కనిస్తలేవు, ఏ దక్కనిస్తలేవు. ఇంకా వాటి కొరకే నాకు ఇదంతా వచ్చి చూద్దాం దీన్ని ట్రయల్ ఎట్లా ఉంటుందని చేసిన. ఇప్పటి వరకు అయితే నాకు మంచిగానే ఉన్నది. కరెంటు వచ్చినప్పుడు ఏం కాదు, వాటికి షార్ట్ వస్తుంది అంతే, అటు పడతాయి. మనం పట్టుకున్నా కూడా షార్ట్ వస్తుంది, తీసేస్తాం చెయ్యి అంతే, ఏం కాదు. ఎవరు జావరు, దీనికి ఏం కాదు. దీంతో ప్రమాదం ఏం లేదు. 5 ఎకరాలు రైతు కనుక వేసుకుంటే ఏ పంట వేసుకోవచ్చు. మనకు కావాలి పోని కూడా అవసరం లేదు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.